చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ పై 50 పరుగుల తేడాతో గెలిచింది. 197 పరుగుల విజయ లక్ష్యంగా బరిలోకి దిగిన సిఎస్కే టార్గెట్ రీచ్ అవ్వడంలో విఫలమైంది. చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సిఎస్కే బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. మొదటి నుంచి టపా వికెట్లు కోల్పోయిన సిఎస్కే టార్గెట్ ఛేదించడంలో చతికిల పడింది. ఒక్క రచిన్ రవీంద్ర 41, ధోని 30 పరుగులు తప్ప ఏ బ్యాటర్ కూడా ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు. చివరి ఓవర్లో ధోని వరుసగా 2 సిక్స్లు, 1 4 బాదాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్లు: 148కి 8 వికెట్లు, రచిన్ రవీంద్ర 41, ఎంఎస్ ధోని 30, రవీంద్ర జడేజా 25, శివన్ దూబే 19, రవిచంద్రన్ అశ్విన్ 11, రాహుల్ త్రిపాఠి 5, రుతురాజ్ గైక్వాడ్ 0, దీపక్ హుడా 4, సాన్ ఖురాన్ 8. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తోలుతో బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీంతో చెన్నై జట్టుకు 197 పరుగులు టార్గెట్ పెట్టింది. ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ 51 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. ఫిల్ సాల్ట్ 32, విరాట్ కోహ్లీ 31, పడికల్ 27తో కొద్దిపాటి బ్యాట్ జలిపించగా మిగతా వాళ్ళు ఏం మాత్రం పెద్దగా ఆడలేదు. చివరి ఓవర్లో శామ్ ఖురాన్ బౌలింగ్ లో టిమ్ డేవిడ్ వరుసగా 3 సిక్సర్లు కొట్టి స్కోర్ ను 200 పరుగులకు దగ్గరగా తీసుకెళ్లాడు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3, పతిరానా 2 వికెట్లు పడగొట్టగా ఖలీల్ అశ్విన్ తలా వికెట్ పడగొట్టారు.